అండి, వెల్కమ్ టు సిరిసిల్ల. సిరిసిల్ల చేనేతకి ఎంత గుర్తింపు ఉందో ఇక్కడ మన ఐలమ్మకి కూడా అంతే గుర్తింపు ఉంది. వనిత టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మగువ మెచ్చే చీర కార్యక్రమానికి స్వాగతం. సో మగువ మెచ్చే చీర కార్యక్రమంలో మేము ఏం చేయబోతున్నాము అంటే చేనేత పరిశ్రమ ఏ ప్రాంతాల్లో అయితే ఉందో దాదాపు ఆ ప్రాంతాలన్నింటినీ కూడా వనిత టీవీ తరఫు నుంచి కవర్ చేసి ఆ నేతన్నలు కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు, అంతేకాకుండా ఆ చేనేత పరిశ్రమ గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది ఒక సిరీస్లో మేము స్టార్ట్ చేస్తున్నాం అనమాట. మరి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఎంతో ఫేమస్ అయినటువంటి సిరిసిల్ల, మరి ఇక్కడ నేతన్నలు అగ్గిపెట్టెలో పట్టేటువంటి పట్టు చీరల్ని ఎంతో అద్భుతంగా తయారు చేయడంతో పాటు వాళ్లకున్న టాలెంట్ని కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు. మరి ఆ నేత కార్మికులకి చేనేత పరిశ్రమకి సరైన గుర్తింపు రావట్లేదు, వాళ్ళు ఎన్నో సమస్యల్ని కూడా ఎదుర్కొంటున్నారు. మరి ఆ సిరిసిల్ల విశిష్టత గురించి, నేత కార్మికుల గురించి, చేనేత పరిశ్రమ గురించి మరిన్ని వివరాలు మనం వెళ్తూ తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇక్కడ రాజరాజేశ్వర స్వామి ఆలయము స్వయంభూగా వెలిసింది. వేములవాడ అనేది ఎంత ఫేమస్ టెంపుల్ అందరికీ తెలుసు. ఎక్కడెక్కడి నుంచో కోకొల్లలుగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. మనం ఆయన్ని దర్శించుకొని ఆ తర్వాత ఆ చేనేత పరిశ్రమని, నేతన్నల్ని దర్శనం చేసుకుందాం. సిరిసిల్ల అనగానే మనకి చేనేత పరిశ్రమ, నేత కార్మికులు, అంతకంటే ముందర అందరికీ గుర్తుండిపోయేలా ఒక వ్యక్తి శారీలోనే ఒక చిన్న స్పెషాలిటీ అనేది క్రియేట్ చేశారనమాట. కొత్తదనాన్ని క్రియేట్ చేశారు. అంటే అగ్గిపెట్టెలోనే చీరలు పెట్టి ఎంతో అందంగా, అంటే ఆ అగ్గిపెట్టెలో ఉన్న శారీస్ కట్టుకుంటే వాళ్ళు మరింత అందంగా తయారు అయ్యే విధంగా ఆ శారీస్ అనేది నేయటం జరిగింది. మరి ఆ వ్యక్తితో ఈరోజు మనం ఉన్నాం, ఆ పర్సన్తో మనం మాట్లాడబోతున్నాము. ఆయనే ఇంకెవరో కాదు. సో వెల్దీ హరిప్రసాద్ గారు, నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చిందో, థాట్ ఎలా వచ్చింది అనే దానికంటే ముందర మీరు ఎన్ని ఇయర్స్ నుంచి సిరిసిల్లలో ఉన్నారు, మీరు ఎన్నో తరము, మీకంటే ముందర ఎవరు చేశారు, ఏంటి వివరాలన్నీ మాకు కొంచెం చెప్పండి సార్. దాదాపు నేను ఇప్పుడు 44 ఇయర్స్ ఉంటా. చిన్నతనం నుండి, అంటే మా తాత కూడా కోయడ తంగనపల్లి, అక్కడ మా తాత కూడా నేసేది. తర్వాత మా నాన్నగారు కూడా ఇదే వృత్తిలో ఉండి తను మమ్మల్ని నలుగురం, మేము అన్నదమ్ములం, తను చదవడానికి మొదట్లో ఈ మగ్గాన్ని పైడాల్ మగ్గంగా తను తయారు చేశాడు. తనతో ఉండి నేను కూడా మొదట్లో చిన్న మగ్గాలు, రాట్నాలు సూక్ష్మంగా తయారు చేసి వీటిని జ్ఞాపికలుగా ఇక్కడ నుండి ఢిల్లీ దాకా కూడా ఎంతోమంది రాజకీయ నాయకులకు తయారు చేసి ఇవ్వడం జరిగింది. అంటే చేనేత గుర్తుగా ఒక జ్ఞాపిక ఉండాలని నన్ను కోరి నేర్చుకున్నారు. వాటిని కూడా ఒక స్పెషాలిటీగా చిటిక వేస్తే చాలా విధంగా, అంటే చిరంజీవి గారు చిటిక వేస్తే నడిచే విధంగా, అదేవిధంగా బాలకృష్ణ గారు కూడా తొడగొడితే నడిచే విధంగా తయారు చేసి జ్ఞాపికలుగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కూడా నేతలో కూడా కొన్ని ప్రయోగాలు చేయాలన్న ఉద్దేశంతోనే నేను మొదట్లో చిన్న సూది రంధ్రంలో దూరే చీరను దాదాపు 6 నెలల పాటు శ్రమించి ఈ చీరను తయారు చేసినాను. సూది రంధ్రంలో దూరే చీరను తయారు చేసినాను. అంటే ఎంటిక కన్నా సన్నంగా ఉండే దారాలతోని దాదాపు 6 నెలల పాటు శ్రమించి తయారు చేసినాను. తర్వాత అగ్గిపెట్టెలో ఎమిడే చీరను తయారు చేసినాను. 30 ఇయర్స్ ముందర చేనేత పరిశ్రమ ఎలా ఉంది, ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంది? అంటే బాగుందా, లేకపోతే ఇంకా తగ్గిపోయిందా, లేకపోతే ఏమైనా సమస్యలు అనుభవిస్తున్నారా, ఏంటి అనే విషయం కూడా ముందుగా చెప్పండి. మేము చిన్నతనంలో ఉన్నప్పుడు మొత్తం సిరిసిల్ల మొత్తం కూడా చేనేత మగ్గాలు ఉండే. అప్పుడు చేనేత మగ్గం పైన ఒక చీర నేయాలంటే దాదాపు 2 నుండి 3 రోజులు కష్టపడితేనే ఒక చీర తయారయ్యేది. అంటే మా తండ్రి గారిది నేను చెప్తున్నా, ఎందుకంటే నాకు బయట తెలియదు అప్పుడు చిన్నతనంలో. తను కూడా మా నలుగురిని సాధారణంటే కష్టంతో అప్పుడు ఈ మగ్గాన్ని ఒక పైడల్ మగ్గంగా, అంటే పవర్ మగ్గంగా తను తయారు చేసిండు. అప్పుడు అంటే ఒకటే రోజుకు ఒక చీర 2 చీరలు అయ్యే విధంగా తయారు చేసి మమ్మల్ని సాధడం జరిగింది. తర్వాత రాను ఈ చేనేత మగ్గాలు చాలా కష్టం. అంటే ఒక 3 రోజులు నేస్తేనే ఒక చీర అయ్యే విధంగా ఉండడం వల్ల చాలామంది పవర్ రూము, అంటే
భీమండి సూరత్ అక్కడికి మనోళ్ళు బతికేతందుకు వేయరు అన్నట్టు. అక్కడ నుండి వచ్చి ఇక్కడ కూడా పవర్ రూమ్స్ వేయడం జరిగింది. ఇప్పటి వరకు మేము అంటే దాదాపు సిరిసిల్లలో కొంతమంది మాత్రమే ఈ చేనేత మగ్గాలపై ఇప్పుడు ఆధారపడి ఉన్నాం. దాదాపు 90% సిరిసిల్ల మొత్తం పవర్ రూమ్సే ఉన్నాయి. ఈ మగ్గాల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. కాకపోతే ఇప్పుడు చేత్తో తయారు చేసేదానికంటే అప్పుడు కార్మికులు ఎక్కువగా ఉండేవాళ్ళు కదా, నేత కార్మికులు వీళ్ళందరూ ఎక్కువగా ఉపాధి కల్పించేవాళ్ళు. సో అలాంటి వాళ్ళందరికీ ఎంతోమంది ఫ్యామిలీస్ కూడా బతికేవి, పిల్లలు చదువుకునేవాళ్ళు, ఇలా రకరకాలుగా జరిగేవి. వన్స్ పవర్ లూమ్ వచ్చేసిన తర్వాత అలాంటి వాళ్ళందరికీ మనము జాబ్ ఇవ్వడం కానీ ఉపాధి కల్పించడం కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ అయిపోయాయి కదా. అలాంటప్పుడు చాలా ఫ్యామిలీ సఫర్ అవుతూ ఉంటాయి కదా. అవును మేడం. అంటే ఒక చీర నేయాలంటే ఒక కుటుంబం మొత్తం కూడా అంటే కలర్ అద్దాలి, దాన్ని పడుగు సాపుకోవాలి, మళ్ళీ కండెలు చుట్టాలి, లడీలు, ఇవన్నీ. అంటే ఒక చీర వెనుక నేను అంటే మేము ఒకరమే కాదు, మా భార్య పిల్లలు ఉంటే పిల్లలు కూడా ఆ పని చేస్తేనే ఒక చీర చేనేత మగ్గం మీద తయారవుతుంది మేడం. అదే పవర్ లూమ్ వచ్చిన తర్వాత దాదాపు ఒక మనిషి 4 నుండి 6 పవర్ లూమ్స్ నడిపే విధంగా అయింది మేడం. శ్రమ కొద్దిగా కూడా తక్కువ అయింది. శ్రమ కొద్దిగా తక్కువైంది, చేసే మనుషులు కూడా తక్కువయ్యారు. అవును. ఓకే, ఇది వరకు ఎన్ని చీరలు నేసేవారు? ఇప్పుడు ఈ రోజుల్లో మీరు ఎన్ని చీరలు నేస్తున్నారు? అంటే అప్పుడు కాటన్ శారీస్ నేసేవాళ్ళం. రాను ఇప్పుడు ప్యూర్ పట్టు మలబరీ సిల్క్ తీసుకొని దాని మీద పీతాంబరం శారీస్, కొత్త డిజైన్స్, మరియు వెండి బంగారంతో కావాల్సిన విధంగా, మరియు ఇంకోటి న్యూ టెక్నాలజీ వచ్చింది, ఈ అట్టలు ఉండేటి వెనకట. ఇప్పుడు కొత్తగా గ్రాఫ్ మొత్తం కూడా కంప్యూటర్లో వేసుకుంటే ఎలక్ట్రానిక్ జకార్డు, అవి కూడా గవర్నమెంట్ సబ్సిడీ కింద ఇస్తుంది. వాటిని కూడా వినియోగించుకొని మేము పళ్ళులో ఫోటో వచ్చే విధంగా ఇట్లా రకరకాలుగా అడ్వాన్స్ టెక్నాలజీ అంతా యూజ్ చేసి కస్టమర్స్కి ఏ విధంగా అయితే కావాలో వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి తగ్గట్టుగా మీరు తయారు చేస్తున్నాం. ఇప్పుడు మాత్రం అంటే చేనేత గురించి ప్రత్యేకంగా తెలిసిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడ వచ్చి నేర్చుకుంటారు. ఇది చాలా సంతోషం. అసలు అగ్గిపెట్టెలో చీరలు తయారు చేయొచ్చు అనే థాట్ ఎవరిని చూస్తే వచ్చింది? ఇది శ్రీకృష్ణ దేవరాయల కాలం నుండే అగ్గిపెట్టెలో ఎమిడే చీరలు నేసారని చరిత్రలో ఉంది. దాన్ని తీసుకొని మేము మొదట్లో తయారు చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కట్టుకోవడానికి అనువుగా ఉండే విధంగా తయారు చేయడం విశేషం. మేము తయారు చేసిన అగ్గిపెట్టె చీరలు 2024 మిస్ వరల్డ్ ఆమె మేడం వచ్చినప్పుడు ఇక్కడ కాంపిటీషన్ ఉంది అని అంటే మేము అన్నీ కూడా తీసుకొని మేము తయారు చేసిన చీరలన్నీ కూడా తీసుకెళ్ళి చూపించడం జరిగింది. వాటిని చూసి మాకు టూరిజం శాఖ నుండి మరియు ఇండియన్ సిల్క్ గ్యాలరీ నుండి కూడా మాకు 30 చీరలు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 5 చీరలు పట్టు పీతాంబరం చీరలు కూడా ఆర్డర్ ఇచ్చారు మేడం. అవి కూడా కట్టుకున్న తర్వాత ఫొటోస్ కూడా వాళ్ళు పంపించారు. అంటే ఇప్పుడు మీరు ఆ అగ్గిపెట్టెలో పెట్టే సారీస్ అంతా ప్యూర్ పట్టు, వెబ్ టచ్ చేసి జరీ వస్తుంది. 2 గ్రామ్ గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్. మేము తయారు చేసిన అగ్గిపెట్టె చీరలు 2024 మిస్ వరల్డ్ ఆమె మేడం వచ్చినప్పుడు ఇక్కడ కాంపిటీషన్ ఉంది అని అంటే మేము అన్నీ కూడా తీసుకొని మేము తయారు చేసిన చీరలన్నీ కూడా తీసుకెళ్ళి చూపించడం జరిగింది. వాటిని చూసి మాకు టూరిజం శాఖ నుండి మరియు ఇండియన్ సిల్క్ గ్యాలరీ నుండి కూడా మాకు 30 చీరలు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 5 చీరలు పట్టు పీతాంబరం చీరలు కూడా ఆర్డర్ ఇచ్చారు మేడం. చాలా చాలా సంతోషం అనిపించింది మేడం. ఓకే, సో మరి మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, మరి గవర్నమెంట్ గుర్తిస్తోందా? అంటే దాదాపు ఇప్పుడు నేను 30 సంవత్సరాల నుండి ఇదే వృత్తిని నమ్ముకొని నేస్తున్నాను. ఇందులో ఎన్నో ప్రయోగాలు చేయడం జరిగింది. G20 లోగో కూడా నేసి దేశ ప్రధాని మన్నళ్ళు మన్ కీ బాత్లో నా పేరు ప్రస్తావించడం, మా సిరిసిల్ల పేరు ప్రస్తావించడం చాలా గర్వంగా ఉంది. దాంతోపాటు ఢిల్లీ పెరేడ్ కూడా మా ఫ్యామిలీని ఇన్వైట్ చేయడం, మరియు మోడీ గారి 3వసారి ప్రమాణ స్వీకారానికి కూడా సామాన్యమైన నేత కార్మికుని నాకు అంటే సామాన్యులకు ఇద్దరికీ ఆహ్వానం వచ్చింది మన తెలంగాణ రాష్ట్రం నుండి. ఒకరు వరంగల్, తర్వాత నాకు రావడం నిజంగా అదృష్టం. ఆ నేతనే నమ్ముకొని ఎన్నో రోజులు పనిచేస్తున్నాం. ఓ పారి వెళ్తుంది, ఓ పారి వెళ్ళది. ఇలాంటి కష్టాలకు ఒక భరోసా ఇవ్వాలని ఈ పథకాన్ని రూపొందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో చూసారు కదా, ఇక్కడ కూర్చొని చాలా కష్టపడుతున్నారు కదా ఈ లేడీ. ఇంతకీ ఎవరో తెలుసా ఈవిడ? అదే ఇంతకు మనం వెల్ది హరిప్రసాద్ అని మాట్లాడాం కదా.
సో వాళ్ళ వైఫ్ అనమాట. ఆవిడ అక్కడ ఇంట్లో పనికి తోడు ఇదిగో ఇక్కడ కూడా మేనేజ్ చేస్తున్నారు. అసలు ఈ 2 వర్క్లు ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఈవిడ ఎందుకు దీంట్లోకి ఇలా దిగారు, ఏంటి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం అడిగి. హలో అండి. హలో అండి. సో మీరు మాకోసం కొంచెం సేపు పాజ్ ఇవ్వాలి మరి. ఇస్తాం. ఓ ఓకే, పెట్టేసారా, లాక్ వేస్తారా వీటికి? యా. ఏంటి మీ పేరేంటి? రేఖ అండి. రేఖ గారు, మీ వారిని పెళ్లి చేసుకున్న తర్వాత మీ వారు ఇలాగా చేనేత పరిశ్రమలో ఉండి ఇలా శారీస్ అన్ని నేస్తున్నారు కాబట్టి చూసి మీకు కూడా ఇంట్రెస్ట్ వచ్చిందా, లేదు ఆయనకి నా వంతు కృషి కూడా చేద్దాం, నా వంతు ప్రయత్నం కూడా నేను చేద్దామని అలా ఆలోచించారా? అంటే నేను చిన్న ఉన్నప్పుడు మా తాతయ్య వాళ్ళు కూడా ఇదే వర్క్ చేసేవాళ్ళు, శారీస్ నేసేవాళ్ళు, కాటన్ శారీస్. చూసాను కానీ అంత నేనేం ట్రై చేయలే, నాకు అంత ఏం తెలియదు. పెళ్ళైన తర్వాతనే స్టార్ట్ చేసిన. సుమారు మీరు ఎన్ని సారీలు వేసుంటారు ఇప్పటి వరకు కూడా? అంటే నేను హెల్ప్ చేసిన ప్రతిసారిలో ఆయన బయటకు వెళ్ళినప్పుడు నేను నేయడము. ఇప్పుడైతే సొంతంగా నాకు ఒక సపరేట్ ముగ్గం ఉన్నది. ఈసారి నేనే నేసాను. ఓకే ఓకే, అదే మన సిరిసిల్ల బ్రాండ్ అన్నమాట, సిరిసిల్లను గుర్తించే శారీ ఇది. సో దీని వెనకాల ఎలాంటి కష్టం ఉంది అంటే ఇప్పుడు పోచంపల్లి శారీ అని అట్లా శారీస్ ఉన్నాయి కదా, మనకు కూడా మన సిరిసిల్లాకు కూడా ఒక శారీ ఉండాలనే ఉద్దేశంతో దాదాపు 4 సంవత్సరాలు కష్టపడ్డాం. డిజైన్ చేయడానికైనా శారీ మొత్తం రెడీ కావడానికైనా 4 సంవత్సరాలు కష్టపడి మేము చేసినామండి. సో కష్టం చాలా ఉంటుందా ఇందులో? అవును, టోటల్ బాడీ సపోర్ట్ చేస్తేనే ఈ శారీ మనం తయారు చేయగలుగుతాం. ఎందుకంటే కాళ్ళు పెడల్స్ ఒక్కాలి, చేతులు నెయ్యాలి, కళ్ళు డిజైన్ చూడాలి, మైండ్ ఇక్కడ ఉంటేనే ఆ డిజైన్ కరెక్ట్ వస్తుంది. ఓకే, పొర్రపాటున్న ఏదో ఒక ఆలోచనతో ఏదన్నా చిన్న థ్రెడ్ ఏమన్నా అటు ఇటు అయితే పరిస్థితి ఏంటి? ఇప్పాలి, అక్కడ మనం తీసేయాలి అంతే. ఇప్పాలి, అసలు ఈజీగా వచ్చేసేది, ఈజీగా సెట్ చేయలేమా దాన్ని? అలా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు? దాదాపు జరుగుతాయి. ఓకే, ఎస్పెషల్లీ సిరిసిల్ల మన హరిప్రసాద్ గారి దగ్గర శారీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు ఉంటాయి? 6,000 ఎబో, ఎంత వరకు అంటే అంతవరకు. ఒక 10 grams గోల్డ్, అట్లా గోల్డ్ పెట్టి కూడా చేయించుకుంటారు పెళ్ళిళ్ళకైనా. వెళ్ళిపోతాయి. 1.5 lakhs పెట్టి కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారా ఇక్కడికి వచ్చి? ఉంటారు, చేయించుకుంటారు సొంతంగా. అంటే తెలిసిన వాళ్ళు, ఈ హ్యాండ్లూమ్ గురించి శారీస్ గురించి తెలిసిన వాళ్ళు చేయించుకుంటారు పెళ్ళిళ్ళకు. అట్లా ఇప్పుడు బోనాల పండుగ ఉన్నది కదా, ఆడ ఎల్లమ్మ తల్లికి చీర చేయించుకున్నారు. ఓకే, సో మీరు ఇందాక సార్ చెప్పారు లైక్ ఏదో ఒక టెంపుల్ అమ్మవారికి చీరను మీరే ఇస్తారు, కడతారు ఆవిడ? భద్రాచలం శ్రీరామనవమికి, భద్రాచలంకి ఇప్పుడు 3-4 years నుండి ఎవ్రీ ఇయర్ మేమే ఇస్తున్నాం. ఓకే, తీసుకెళ్తున్నాం. ఆవిడ కట్టేసారి మీదే అనమాట అయితే? వావ్, సూపర్. సిరిసిల్ల అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది వస్త్ర పరిశ్రమ. ఒకప్పుడు మగ్గాల మీద చీరలు నేసేవారు, కానీ ఇప్పుడు మరమగ్గాలు రావడంతో యువకులంతా వాటిని అందిపుచ్చుకున్నారు. ఇంకా కొందరు మాత్రం చేనేత మగ్గాలపై పట్టు వస్త్రాలను నేస్తున్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఒకప్పుడు రంగురంగుల చీరలు, దోవతులు, పంచెలతో కళకళ్లాడేది. కానీ ఇప్పుడు ఆధునిక పద్ధతుల్లో చీరలు నేయడం పెరిగింది. దీంతో చాలా మందికి ఉపాధి పెరిగింది. కానీ ఇంకా పాత పద్ధతిలోనే ఉన్న వారికి మాత్రం సరైన కూలీ కూడా దక్కడం లేదు. ఇక్కడి నేత కార్మికులు అద్భుతమైన ప్రతిభావంతులు. అగ్గిపెట్టెలో అమరే చీరలు తయారు చేయడం, ఉంగరంలోనూ దబ్బనంలోనూ దూరే చీరలను, పట్టు వస్త్రాలను తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి అద్భుతాలు వారు ప్రతి ఏటా చేస్తూనే ఉన్నారు. సిరిసిల్ల జిల్లాలో రికార్డుల ప్రకారం 13 సొసైటీలుండగా 6 సొసైటీలు మాత్రమే పనిచేస్తున్నాయి. చేనేత మగ్గాల స్థానంలో మరమగ్గాలు చేరాయి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 35,000 మరమగ్గాలపై బట్టల ఉత్పత్తి జరుగుతుంది. 1984లో సిరిసిల్ల జిల్లాలో చేనేత మగ్గాలు 6,000 వరకు ఉండగా ఇప్పుడు 204 మగ్గాలకు చేరుకున్నాయి. ఈ మగ్గాలపై 325 మంది కార్మికులు మాత్రమే ఉపాధి పొందుతున్నారు. దీంతో ప్రభుత్వం మళ్లీ మగ్గాలకు పూర్వ వైభవం తీసుకురావాలని ఎన్నో పథకాలు ప్రారంభించింది. వాటి ఫలాలు కూడా అందుతున్నాయి. అయినప్పటికీ చేనేత కార్మికులకు మరింతగా సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎన్నేళ్ల సంధి చేస్తుండ్రు? 7 ఏళ్ళ తరతరాల నుంచి చేస్తున్నారు కాబట్టి మీరు కూడా చేస్తున్నారా? మా కడుపు తిప్పల కోసం చేస్తున్నా. అంతేనా? అంతే. ఒకటి స్టార్ట్ చేస్తే మొత్తం కంప్లీట్ చేయడానికి అంటే ఫినిష్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఎన్ని రోజులు పడుతుంది? నాకు ఒక వారం వారికి ఒక టాకాని ఎత్తన్నా.
ఓ వారానికి ఒక్క తాట. ఎన్ని గంటలు కష్టపడతారు సుమారు? ఇగో చూడు, పొద్దుగాల 8 లోపల వస్తాము, నాస్తా చేస్తాము, వస్తాము, మళ్ళీ 12 గంటలకు ఇంటికి పోయి భోజనం చేస్తాము, మళ్ళీ 1కి వస్తాము, 5 గంటల దాకా నేస్తాము, ఇంటికి పోతాం. మీరు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మేము కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. మీ కష్టానికి తగ్గ గుర్తింపు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం కాకా. నమస్తే కాకా. నమస్తే. సో ఏంటి అసలు ఇక్కడ చూస్తుంటా అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళే ఎంతో కష్టపడుతున్నారు. చిన్నవాళ్ళే చేయలేని పని ఈ రోజుల్లో మనలాంటి ఏజ్ వాళ్ళు వచ్చి ఈ పని చేయమంటే ఎందుకు చేస్తారు? ఆ నొప్పులు ఈ నొప్పులు అని చెప్పి అలసిపోతారు. మరి అలాంటిది ఇంత పెద్ద వాళ్ళు ఈ ఏజ్లో ఇంత కష్టపడుతున్నారంటే చూడండి ఎంత కష్టపడుతున్నారు కదా కాక. అంతే కదా. ఇంతకీ మీ పేరేంటి? మా పేరు రఘురాములు. ఎన్ని ఏళ్ళ సంధి చేస్తున్నారు? ఇప్పుడు నేను 10 సంవత్సరాలు చేయబట్టి. ఓ 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నారు. మరి ఇది చేయడం వల్ల మీ కుటుంబాన్ని మీరు పోషించుకోగలుగుతున్నారా? లేదు, ఏదో కొద్దిగా పని అట్టిగా ఉండి ఏం చేస్తామని గురించి ఏదో చేయాలని గురించి ఇంటికాడ ఉంటే మనసులో పట్టదా. ఇక వాటిగా అక్కడి నుంచి మాది రాజనగర్, ఇది బీవైనగర్ నుంచి ఇక్కడికి వస్తున్నాం మేము. పని లేక అక్కడ పని లేక ఇక్కడికి వస్తున్నాను నేను. అంటే అప్పుడు కూడా అదే పని చేసేవాళ్ళ? అప్పుడు కూడా అదే పని చేసిన, ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నా. శాతం అయితే లేదు. ఇప్పుడు 62 సంవత్సరాలు ఉన్నది ఇప్పుడు నేను. కూలీ ఎక్కువ లేదు. 26 మీటర్లు నేస్తే 6 రోజులు 5 రోజులు పడుతుంది. ఇది కూలీ లేదు, మరి బాగా ఇబ్బంది అవుతుంది. తక్కువ ఇస్తున్నారు కూలీ అంటున్నారు కదా. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా సరే ఒంట్లో బాగోక సెలవు పెట్టారే అనుకోండి, ఒక వారం రోజులో లేకపోతే 4 రోజులో, మరి అలాంటి సందర్భాల్లో కూడా డబ్బులు ఇవ్వకపోవడం అనేది ఏమైనా చేస్తారా లేకపోతే ఎట్లుంటది? చేసుకున్నంత పని అవుతుంది. ఇది అంటే పని మనం ఎంత పని చేస్తే అంత ఇస్తారు వాళ్ళు. ఓ మానేస్తే అట్లేం లెక్కలు ఉండవు, ఇయ్యరు. చేసిన లెక్కనే ఓకే కూలీ కట్టియ్యరు. ఇప్పుడు మాకు 100-120 పడుతుంది. మాకు ఒక రోజుకు 300-350 రూపాయలు పడితే మంచిగా ఉంటుందని మాకు జర పొట్ట మందం వెళ్తుందని బాగా 350 రూపాయలు నన్ను అని మాకు కొద్దిగా ఆశ ఉన్నది. నిజంగానే గవర్నమెంట్ ఇది విని అంటే వీళ్ళ కష్టాన్ని గుర్తించి వీళ్ళ కష్టానికి తగ్గ ఫలితం ఉండాలని మీరు కూడా సహాయ సహకారాలు అందించాలి వీలైతే అని చెప్పి కోరుకుంటున్నాము. నమస్తే కాకా. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? అది మొగ్గం లేచిన వస్తుంది, జర ఆరోగ్యం సరిగా హుషారు లేదు. ఓ మగ్గం వేసిన దగ్గర నుంచి ఆరోగ్యం మంచిగా ఉండలేదు. కాళ్ళు నడవత్తలేవు, కూకుంటే లేవరాదు, వాంగుతే లేవరాదు. ఇక ఏదో ఇక మరి ఇప్పుడు 60-70 నడుస్తున్నాయి అన్నట్టు. 15 సంవత్సరాలు 16 సంవత్సరాలే మొగ్గనే బట్టి. అంతకుముందు మొగ్గని వేసినప్పుడు సాగుడు మొగ్గాలు ఉండే, ఇవి లేవు, సాగుడి ఉండే అన్నట్టు. అవే 15 సంవత్సరాల దాకా వేసిన. దాని తర్వాత పెళ్ళి అయింది. అప్పుడు పెళ్లి కాకముందు పెళ్ళి అయిండే. పెళ్ళి అయినాక కొన్ని రోజులు సాంచలు నడుచుకున్నా. సాంచలు నడిపిన అట్లా 10-15 సంవత్సరాల దాకా. అవి బంద్ అయినాయి. అవి బంద్ అయినాక ఇక నాకు సాదాకుండా అయిపోయింది సాంచలు నడిపే వరకు. అప్పుడు 8-10 సాంచలు నడపనంటే నన్ను నుంచి కాలే అన్నట్టుగా. కాకపోతే కొన్ని రోజులు ఇంటికనే ఉన్న బట్టిగా అని చేయక అమలు పని అది అంటే శాతా కాలేదు, పోలేదు. ఏం చేయాలి? సంగమంలో మొగ్గాలు ఉన్నాయి. ఇక మొగ్గమని ఎత్తా, ఇంటికాడ ఉంటే ఏమొస్తుంది, శాతనైన మందం చేసుకుంటా అని మొగ్గానికి వచ్చిన. రోజు కూలి ఎంత ఇస్తారు? రోజుకు ఇది మీటర్కు 29 రూపాయలమ్మా. రోజుకి ఎన్ని మీటర్లు చేస్తారు? రోజుకు 3-4 మీటర్లు అవుతాయి. అంతే అంతే, సార్ ఎక్కువ కాదు నాకు. మరి వచ్చే ఈ డబ్బులతో ఫ్యామిలీని ఎలా పోషిస్తున్నారు అసలు? ఏదో ఉన్నంతలా ఇలా తీసుకుంటున్నాం అమ్మా. ఇంత 2000 పింఛన్ వస్తుంది అంతే. సో మరి ఏమన్నా మాకు హెల్ప్ చేస్తే బాగుంటుంది, సహాయం అందిస్తే బాగుంటుందని ఏమన్నా కోరుకుంటున్నారా, అనుకుంటున్నారా? అవునమ్మా, ఏం లేదు మాకు మా గరీబ్ వాళ్ళకి ఏం లేదు. మొగ్గు వేసినందుకు మాకు మనిషి 6 కిలోలు వస్తున్నాయి బియ్యం. 30 కిలోలు వస్తలేవు. 6 కిలోలు బియ్యం వస్తున్నాయి. 12 కిలోలు
మళ్ళీ మధ్యాహ్నం కొనుక్కుంటున్నావు. సరే, ఎంత వస్తే బాగుంటుంది రోజు? అమ్మ మాకు రోజు 1000 రూపాయలు 800 ఉంటే మాకు అవుతుంది. అయితే పొట్టకెళ్తుంది, శశిల్లరకు దానికి అవుతుంది మాకు. మళ్ళీ మనం మగువ మెచ్చే చీర కార్యక్రమంలో నారాయణపేటలో కలుసుకుందాం. అంతవరకు నమస్తే.